వనవాసానికి వచ్చిన పాండవులు తల్లి కుంతితో కలిసి ఒక పెద్ద అరణ్యంలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చుట్టూ పెద్ద చెట్లు, పక్షుల కిలకిల రావాలు. కానీ అంతలో ఒక భయంకరమైన నిశ్శబ్దం వ్యాపించింది. ఆ అరణ్యంలో ప్రజలందరూ ఒక అసురుడు భయంతో జీవిస్తున్నారు. అతని పేరు హిడింబాసురుడు. అతని గర్జనతో పక్షులు కూడా నిశ్శబ్దమవుతాయి. అడవిలో లోతుగా ఉన్న ఒక గుహలో హిడింబాసురుడు జీవిస్తున్నాడు. చుట్టూ మానవ ఎముకలు, పొగలు, అగ్నిజ్వాలలు. అతని గర్జనతో పర్వతాలు కూడా కంపిస్తాయి. ఆ గుహలోనే అతని సోదరి అయిన హిడింబి కూడా ఉంది. కానీ ఆమె తన తమ్ముడిలా కాదు. ఆమె మనసు మంచిదిగా, దయతో నిండినదిగా ఉంటుంది. ఒకరోజు హిడింబాసురుడు గాలిలో ఏదో వాసన పసిగట్టాడు. మనుషుల మాంసపు వాసన. ఎవరో దగ్గరలో ఉన్నారు అంటూ అతని కళ్ళు ఎర్రగా మెరిపించి గర్జించాడు. హిడింబాసురుడు హిడింబి అని గట్టిగా గర్జించాడు. వెళ్ళు, ఆ మనుషుల్ని పట్టుకుని తెచ్చి నాకు భోజనం చేయడానికి సిద్ధం చెయ్యి. హిడింబి భయంతో తలదించుకుంది. కానీ ఆమె హృదయంలో మాత్రం అనుమానం మొదలయ్యింది. అడవిలోకి వచ్చిన హిడింబి చెట్ల మధ్య నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న భీముడిని చూసింది. ఎత్తుగా, బలంగా, గంభీరంగా ఉన్న భీముడి రూపం చూసి ఆమె మనసు కదిలిపోయింది. భీముడి ధైర్యం, శాంతి ఆమెను ఆకట్టుకుంది. ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది. ఇతన్ని చంపడం కాదు, రక్షించాలి అని ఆమె భీముడి దగ్గరికి నెమ్మదిగా వెళ్లి తన మనసులోని మాటను చెప్పింది. ఆమె భీముడి దగ్గరికి వెళ్లి నెమ్మదిగా అంది, నీకు ప్రమాదం ఉంది. నా తమ్ముడు నిన్ను చంపేస్తాడు. దయచేసి ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో. భీముడు తన మనసుతో నవ్వుతూ అన్నాడు, హిడింబి, నేను పాండవుల్లో ఒకడిని. న్యాయం కోసం ఎవరినైనా ఎదుర్కొంటాను. నీ తమ్ముడు వస్తే పోరాడుతాను. హిడింబి తిరిగి రాకపోవడంతో హిడింబాసురుడు కోపంతో గర్జించాడు. నా మాట వినకపోతే నిన్ను కూడా చంపుతాను అంటూ అగ్నిలా మండిపోయి గుహ నుండి దూకాడు. భీకరంగా అడవిలోకి అడుగులు వేస్తూ హిడింబాసురుడు భీముడు ఉన్న చోటకు పరిగెత్తాడు. చెట్లు విరుగుపడుతున్నాయి, పక్షులు ఎగిరిపోతున్నాయి. అడవి భయంతో కంపిస్తోంది. భీముడు నిశ్చలంగా సింహంలా ఎదురు నిలబడ్డాడు. ఆయుధం పట్టు బిగించి ఎదురు చూశాడు. ఇద్దరూ ఒకరినొకరు కళ్ళతో చూసుకుంటూ గర్జనతో పోరాటానికి సిద్ధమయ్యారు. భీముడు మరియు హిడింబాసురుడు పరస్పరం దాడులు చేసుకున్నారు. రాళ్లు చెల్లాచెదురయ్యాయి, చెట్లు విరిగాయి, ఆకాశం మార్మోగింది. భూమి మొత్తం యుద్ధభూమిగా మారింది. వారి పోరాటం అంతా భయానకంగా సాగింది. భూమి కూడా కంపించింది. జంతువులు పరుగులు తీశాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. ఈ శబ్దందిని పాండవులు మేల్కొన్నారు. అర్జునుడు తన విల్లును పట్టుకున్నాడు. యుధిష్ఠిరుడు ఆందోళనతో అన్నాడు. వారు దూరం నుండి భీముడి పోరాటాన్ని గమనించారు. హిడింబాసురుడు భీముడిని పట్టుకుని ఎగరేసి విసిరేశాడు. కానీ భీముడు క్షణంలో లేచి చిరునవ్వుతో తిరిగి ఎదురుదాడి చేశాడు. భీముడు గర్జిస్తూ అన్నాడు, దుష్టుడా, నీకు ఈ రోజు అంతం తప్పదు అంటూ హిడింబాసురుడిని భుజాలపైకి ఎత్తి నేలపై బలంగా కొట్టాడు. భీకరమైన గర్జనతో హిడింబాసురుడు నేలపై కూలిపోయాడు. అతని ఆగ్రహం క్షణంలో శాంతమైంది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. తమ్ముడు చనిపోయిన దృశ్యం చూసిన హిడింబి కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెకు బాధ కలిగింది. కానీ భీముడు ధైర్యం, న్యాయం ఆమెను ఆశ్చర్యపరిచాయి. భీముడు హిడింబి దగ్గరికి వచ్చి నెమ్మదిగా అన్నాడు, నీ తమ్ముడు తప్పు చేశాడు, నీ నువ్వు మంచి చేశావు. దయ ఎప్పుడు మనిషిని గొప్ప దారిలో నడిపిస్తుంది. పాండవులు భీముడు ఉన్న ప్రదేశానికి వచ్చారు. అర్జునుడు భీముడితో కరచాలనం చేస్తూ అన్నాడు, నీ ధైర్యం వల్ల మనం సురక్షితంగా ఉన్నామన్నా. భీముడు హిడింబికి నమస్కరిస్తూ, నీ ధైర్యం న్యాయం కోసం ఉపయోగపడాలి. దేవుడు నీకు విజయాన్ని ప్రసాదించాలి అని అంది. ఆమె నిశ్శబ్దంగా భీముడిని చూస్తూ ఉండిపోయింది. హిడింబాసురుడు లేని తర్వాత ఆ అరణ్యం మళ్లీ సుందరంగా మారింది. జంతువులు సంతోషంగా తిరుగుతున్నాయి, పక్షులు పాటలు పాడుతున్నాయి. ప్రజలు భయపడకుండా జీవించడం ప్రారంభించారు. ధైర్యం న్యాయం కోసం ఉపయోగపడితే అది నిజమైన శౌర్యం. భీముడు చూపించిన ధైర్యం, హిడింబి చూపించిన దయ, ఈ రెండు మనిషిని మహానుగా చేస్తాయి. ధైర్యం, దయ, న్యాయం ఇవే నిజమైన శక్తి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.